హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి వంకాయ మెంతెంకూర టమాటాను పచ్చిమిరపకాయలు వేసి ఇలా చేసి చూడండి. వేడివేడి అన్నంతో పాటు జొన్న రొట్టెకి కానీ చపాతీలోకి కానీ సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఈ కర్రీ కోసం పావు కేజీ వంకాయలను శుభ్రంగా కడిగి ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేస్తే ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. దీంట్లోనే ఒక మీడియం సైజు ఆలును కూడా పీల్ ఆఫ్ చేసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆలు ముక్కలు ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర. ఇది వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసి 1 నిమిషం పాటు మగ్గించండి సిమ్లో. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత 12 నుంచి 15 పచ్చిమిర్చిని పొడువు ముక్కలుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అర టీ స్పూన్ పసుపు వేసి గుప్పెడి మెంతెంకూర ఆకులను శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసి ఇలా మెంతెంకూర ఆకులను వేసి కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తేనే మెంతెంకూర చేదు రాకుండా ఉంటుంది. మెంతెంకూర కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసిన వాటర్లోని వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి తాలింపంతా దీన్ని కలిసేలా ఓసారి కలిపి మూత పెట్టి సిమ్లో 3 మినిట్స్ ఉడికించండి. 3 మినిట్స్ తర్వాత చూడండి వంకాయ ముక్కలు కొంచెం మగ్గిపోతాయి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాతనే మీడియం సైజు 3 టమాటాలను కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అయితే టమాటాలు మరీ ఎక్కువగా వేయకుండా ఇలా 3 మాత్రమే వేసుకోండి. మనము వంకాయలు ఎన్ని తీసుకుంటున్నామో దాంట్లో సగం కన్నా తక్కువ టమాటాలు వేసుకోవాలి. అలా అయితేనే కర్రీ బాగుంటుంది. టమాటాలు వేసి కలిపేసి మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ మగ్గించండి. చూడండి టమాటాలు కూడా కంప్లీట్గా ఇలా మెత్తగా అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు మాత్రమే వాటర్ యాడ్ చేయండి. చూడండి వాటర్ చాలా తక్కువగా వేసుకోవాలి. అలా అయితేనే కర్రీ చాలా బాగుంటుంది. వాటర్ వేసి సిమ్లో మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. చూడండి వాటరు 2 మినిట్స్ తర్వాత కూడా ఇలా లైట్గా కొంచెం చిక్కబడినట్టు కావాలి. ఈ స్టేజ్లో కొంచెం 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును వేసి ఓసారి కలిపేయండి. ఇలా లైట్గా వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత కర్రీ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఉంటేనే జొన్న రొట్టెకైనా చపాతీకైనా అన్నంలోకి కలుపుకోవడానికైనా చాలా బాగుంటుంది. చూసారు కదండి వంకాయ మెంతెంకూర టమాటాను ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలు కూడా లొట్టలేసుకొని మరీ తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.